సాయంత్రం అవ్వగానే మనందరికీ ఏదో ఒకటి నోటికి కరకరలాడుతూ రుచిగా ఉండే స్నాక్స్ తినాలనిపిస్తుంది. కానీ ఆ సమయంలో మనం తినే బజ్జీలు, సమోసాలు లేదా పకోడీలన్నీ నూనెలో వేయించినవే. వీటివల్ల బరువు పెరగడమే కాకుండా లేనిపోని అనారోగ్య సమస్యలు వస్తాయి. మరి రుచిని వదులుకోకుండా, నూనె చుక్క కూడా వాడకుండా ఆరోగ్యకరమైన స్నాక్స్ ఇంట్లోనే ఎలా చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో తెలుసుకుందాం. ఇవి కేవలం మీ ఆకలిని తీర్చడమే కాదు, మీ ఆరోగ్యాన్ని కూడా కాపాడతాయి. వీడియోని చివరి వరకు చూడండి, ఎందుకంటే చివర్లో చెప్పే స్నాక్ ఐటెం పిల్లలకి చాలా ఇష్టమైనది. మొదటిది, సాయంత్రం వేళ అద్భుతమైన రుచితో పాటు బోలెడంత ప్రోటీన్నిచ్చే బాయిల్డ్ పీనట్ సాడ్. దీనికోసం ముందుగా వేరుశెనగ పప్పులను ఒక 2 గంటలు నానపెట్టి కొంచెం ఉప్పు వేసి కుక్కర్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. ఇప్పుడొక బౌల్లో ఈ ఉడికించిన వేరుశెనగలను తీసుకోండి. అందులోకి సన్నగా తరిగిన టమాటా ముక్కలు, ఉల్లిపాయ తరుగు మరియు మనకి మంచి ఫ్రెష్నెస్ ఇచ్చే దోసకాయ ముక్కలను యాడ్ చేయండి. ఈ రెసిపీలో దోసకాయ వేయడం వల్ల సలాడ్కి మంచి క్రంచీ ఫీలింగ్ వస్తుంది. దీనికి మరికొంత రుచిని జోడించడానికి కొంచెం సన్నగా తరిగిన పచ్చిమిర్చి, రుచికి సరిపడా ఉప్పు, అరస్పూన్ మిరియాల పొడి మరియు కొంచెం చాట్ మసాలా చల్లండి. చివరగా ఈ సలాడ్కి అసలైన కిక్కిచ్చేది నిమ్మరసం. అరచెక్క నిమ్మరసాన్ని పిండి కొంచెం కొత్తిమీర చల్లి బాగా కలిపితే నూనె చుక్క కూడా లేని హెల్దీ అండ్ టేస్టీ వేరుశెనగ సలాడ్ రెడీ. ఇది తింటే కడుపు నిండుగా ఉండడమే కాదు, ఇందులో ఉండే ప్రోటీన్ మీ శరీరానికి మంచి శక్తినిస్తుంది. ముఖ్యంగా డైట్ చేసేవారికి ఇది ఒక బెస్ట్ ఆప్షన్. రెండవది, మసాలా వేరుశెనగలు. సాధారణంగా వేరుశెనగలను నూనెలో వేయిస్తారు, కాని మనం ఇక్కడ వేయించిన వేరుశెనగలను వాడుతున్నాం. వేయించిన వేరుశెనగల్లో కొంచెం ఉల్లిపాయ ముక్కలు, టమాటా ముక్కలు మరియు పుదీనా ఆకులు కలపండి. వేరుశెనగల్లో ప్రోటీన్ ఎక్కువగా ఉంటుంది. ఇది సాయంత్రం పూట మీకు మంచి శక్తినిస్తుంది. దీనిని మరింత రుచిగా మార్చడానికి కొంచెం ఆమ్చూర్ పౌడర్ లేదా చాట్ మసాలా కలిపితే ఆ టేస్ట్ అద్భుతంగా ఉంటుంది. ఆఫీస్ నుండి వచ్చినవారు లేదా జిమ్కి వెళ్లేవారికి ఇది ఒక పర్ఫెక్ట్ స్నాక్. మూడవది, ఎంతో పౌష్టికాహారమైన మొలకెత్తిన విత్తనాల చాట్. మొలకలు, శనగలు వంటి మొలకలను కొంచెం ఆవిరిమీద ఉడికించి అందులో నల్ల ఉప్పు, మిరియాల పొడి మరియు తరిగిన కీరదోస ముక్కలను కలపండి. ఇది డైట్ చేసేవారికి మరియు వెయిట్ లాస్ అవ్వాలనుకునేవారికి ఒక వరం లాంటిది. ఇందులో ఉండే ఫైబర్ మీ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. ప్రతిరోజూ పకోడీలు తినే బదులు వారంలో కనీసం 3 సార్లు ఈ మొలకల చాట్ తింటే మీ చర్మం కూడా మెరుస్తుంది. నాలుగవది, వేయించిన శనగలు లేదా పుట్నాలు. పూర్వం మన పెద్దలు సాయంత్రం పూట వీటినే తినేవారు. ఇందులో ఫ్యాట్ అస్సలుండదు. కేవలం ఈ శనగలను నేరుగా తినవచ్చు లేదా కొంచెం ఉప్పు కారం కలిపి తీసుకోవచ్చు. ఇవి ఎముకల బలానికి చాలా మంచిది. స్కూల్ నుండి వచ్చే పిల్లలకి చిప్స్ ప్యాకెట్లిచ్చే బదులు ఇలాంటి ఆరోగ్యకరమైన స్నాక్స్ అలవాటు చేయడం చాలా ఉత్తమం. ఐదవది, మఖానా లేదా తామరగింజలు. ఈ మధ్యకాలంలో ఇవి చాలా పాపులర్ అయ్యాయి. ఒక ప్యాన్ తీసుకుని అందులో నూనె లేకుండా మఖానాను దోరగా వేయించండి. అవి కరకరలాడుతున్నప్పుడు కొంచెం ఉప్పు, పసుపు మరియు మిరియాల పొడి చల్లండి. ఇవి తింటే మీకు పాప్కార్న్ తిన్న అనుభూతి కలుగుతుంది. కానీ పాప్కార్న్ కంటే ఇవి ఎంతో ఆరోగ్యకరం. ముఖ్యంగా బీపీ, షుగర్ ఉన్నవారికి మఖానా ఒక గొప్ప ఆహారం. చూశారుగా, రుచికి రుచి, ఆరోగ్యానికి ఆరోగ్యం. ఇవన్నీ మీ వంటగదిలో ఉండే వస్తువులతోనే చేసుకోవచ్చు. రేపటి నుండి సాయంత్రం పూట నూనె వస్తువులకి బై చెప్పేసి వీటిని ట్రై చేయండి. మీ ఇంట్లో వాళ్లందరికీ ఈ 5 ఏది బాగా నచ్చిందో కింద కమెంట్ చేయండి. అలాగే మీ దగ్గర ఇంకేమైనా నూనె లేని స్నాక్స్ ఐడియాలుంటే మాతో పంచుకోండి. ఆరోగ్యమే మహాభాగ్యం, కాబట్టి సరైన ఆహారాన్ని ఎంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ మరియు బంధువులకి షేర్ చేయండి. మరిన్ని ఇలాంటి హెల్త్